వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం ఎస్ఐపిసి ప్రిలిమ్స్ మాక్ 26 అర్థమెటిక్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ వెన్ ఇన్వెస్టెడ్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అమౌంట్స్ టు ₹45,000 ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum and it amounts to ₹36,000 at the rate of 2.75% per annum. Find the time for which the sum is invested. మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. మీ దగ్గర కొంత డబ్బు ఉంది, ఆ డబ్బుని కొంత టైం పీరియడ్కి మీరు 5% దగ్గర కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఎంత వస్తున్నాయంట? 45,000 వస్తున్నాయి. అదే డబ్బుని మీరు అంతే టైం పీరియడ్కి 2.75% ఇంట్రెస్ట్ దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మొత్తం ఎంత వస్తుందంట? 36,000 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో మీకు పీ వాల్యూ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ ఎంత ఉందో ఇవ్వలేదు, టైం ఎంత ఉందో ఇవ్వలేదు, కానీ రేట్ పర్సెంట్ ఇచ్చినారు కదా. రేట్ పర్సెంట్ ఇచ్చినారు, ఆ టైం పీరియడ్ టీ తర్వాత 2 కేసులలో అమౌంట్ ఎంత అవుతుందో ఇచ్చినారు. అయితే ఇప్పుడు మీరు టీ వాల్యూ కనుక్కోవాలండి. సరే, క్వశ్చన్ అర్థమైంది కదా, మనం ఇప్పుడు రాసుకుందాం. చూడండి, ప్రిన్సిపల్ పీ ఇవ్వలేదు కదా, దాన్ని నేను పీ అనుకుంటున్నాను. చూడండి, ప్రిన్సిపల్ పీ ఉంది, టైం పీరియడ్ కూడా ఇవ్వలేదు కాబట్టి టీ కదా. మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏందండి? PTR/100 కదా. ప్రిన్సిపల్ పీని ఒక టీ ఇయర్స్కి 5% దగ్గర కనుక మీరు ఇస్తే పీ పైన టీ ఇయర్స్కి 5% ఇంట్రెస్ట్ దగ్గర, అంటే 5% అంటే 5/100 PTR/100 ఈక్వల్ టు, ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుందట అంటే మీకు 45,000 అవుతుందట. మొత్తం ఎంత వచ్చింది? 45,000 వచ్చింది కదా. సో 45,000 ఇది 45,000 రైట్. ఒకవేళ ఇదే ప్రిన్సిపల్ పీని ఇదే టైం పీరియడ్ టీ కనుక ఇస్తే 2.75% ఇంట్రెస్ట్ దగ్గర మీరు ఇస్తే 100, మీకు అమౌంట్ 36,000 అవుతుందంట. 36,000 అవుతుంది. ఇప్పుడు మీరు టీ వాల్యూ కనుక్కోవాలండి. టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ చూడండి ఎలా చేయాలి. మీరు బేసిక్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత దీన్ని సింపుల్గా ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2 కదా, ఇది 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 నుండి 2 మైనస్ చేశారనుకోండి, మీరు 1 - 2 చేస్తే ఏమవుతుంది చెప్పండి? పీపీ క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ PT/100 కామన్ ఉంది కాబట్టి PT/100 5 - 2.75 అంటే మీకు 2.25 వస్తుందా? వస్తుంది. ఈక్వల్ ఏమవుతుంది? 45 - 36 అంటే 9,000. ఒకసారి క్యాన్సల్ చేయండి. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. ఇక్కడ డెసిమల్ వెళ్ళిపోతే మీకు ఇక్కడ 2 zeros రావాలా? సో 225 మీకు 4 టైమ్స్లో క్యాన్సల్ చేస్తుందండి, 4 zeros. సో పీటీ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? సరే, PT/100 వాల్యూ ఎంత వచ్చింది? PT/100 వాల్యూ మీకు 4,000 వచ్చిందా? ఈ PT/100నే మీరు, ఈ 4,000 వాల్యూనే మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? PT/100 ఈ ప్లేస్లో. సో ఇక్కడ 4,000 పెట్టుకుంటే 4,000 × 5 ఎంత అవుతుంది మీకు? ఈ ప్లేస్లో కనుక మీరు 4,000 రాసుకుంటే 4,000 × 5 అంటే 20,000. 20,000 ఇటు వస్తే మీకు మైనస్ అవుతుంది కదా. 45 - 20 అంటే 25,000. సో ఇక్కడ పీ వాల్యూ మీకు ఎంత అర్థమైందండి? పీ వాల్యూ 25,000 అర్థమైంది. ఇదే పీ వాల్యూని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ 25,000 × T/100 కదా, × T/100 ఈక్వల్ ఎంత అండి? 4,000. 3 zeros క్యాన్సల్. 25 4 టైమ్స్, 4 × 4 16. సో టీ ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు? టీ ఈక్వల్ 16 years వచ్చిందా? సో మనకు ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి 16 years. ఒకటి ఈ మెథడ్లో మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చండి. లేదా రెండు, దీన్ని ఎలా చేయొచ్చు అంటే మీరు, మీకు కనుక ఇదే క్వశ్చన్ నెక్స్ట్ టైం ఎగ్జామ్లో వచ్చి మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే మీకు డిఫరెన్స్ ఎందుకు వస్తుందండి? ప్రిన్సిపల్ సేమ్ ఉంది, టైం పీరియడ్ సేమ్ ఉంది, రేట్ పర్సెంటే మారింది కదా. ప్రిన్సిపల్ సేమ్ ఉంది, టైం పీరియడ్ సేమ్ ఉన్నప్పుడు మీకు అమౌంట్లలో తేడా ఎందుకు వస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ తేడా ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ తేడా వస్తుంది కదా. మీకు సింపుల్గా ఏమర్థమైందండి? ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఏమో ప్రిన్సిపల్ ఇంటూ టైం పైన 5% ఉంది, సెకండ్ టైంలో ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ ఇంటూ టైం పైన 2.75% ఇంట్రెస్ట్ కదా. ఇది మీకు P + PT 5%, ఇక్కడ P + PT పైన 2.75% కదా. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి మీకు? ఈ PT × 2.25% కదా, 100 తీసేస్తే ఇది పర్సెంటేజ్ వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు మీకు PT × 2.25% వాల్యూ ఎంత వచ్చిందండి? PT × 2.25% వాల్యూవే మీకు 9,000 అని క్వశ్చన్లో అర్థం అవ్వాలి. మీకు ప్రిన్సిపల్ సేమ్ ఉంది, రేట్ పర్సెంట్ సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు వచ్చే అమౌంట్లలో డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే ఆ ప్రిన్సిపల్కి ఆ టీ టైం పీరియడ్ పైన 2.25% వాల్యూవే మీకు 9,000 అని కనుక అర్థమవుతే, ఇదే ప్రిన్సిపల్ పీకి టీకి 5% వాల్యూ కనుక్కోవచ్చా? 5% వాల్యూ కనుక్కోవచ్చా? 5% వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి నాకు. PT ఎలాగో క్యాన్సల్ అవుతుంది,
ఇది మీకు ఇక్కడ 2 zeros వస్తాయి. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, మీకు 4000 అని వచ్చిందా, 4000. 5 into 4000 అంటే ఎంత, 20,000. ఇదే 20,000 మీకు ఇక్కడ వచ్చిందా, మీరు అర్థం చేసుకుంటే మీకు ఇదే 20,000 ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ ఈ వాల్యూ 20,000 అయ్యింది అంటే ఇంట్రెస్ట్ వాల్యూ కనుక మీకు 20,000 అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అవ్వాలండి, 25,000 అవ్వాలి, అంతేనా. 25,000 పైన 25,000 అనేది ఎంత అయింది మీకు, 45,000 అయింది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ మీకు 20,000 వచ్చింది, అంతేనా. ఇంట్రెస్ట్ 20,000 వచ్చింది, ఇంట్రెస్ట్ 20,000 వచ్చి 45,000 అయింది, ఇది 45,000 అయింది. ఇప్పుడు మీకు ఆర్ వాల్యూ ఎంత అండి, 5% కదా. దీంట్లో 10% అంటే ఎంత చెప్పండి, 10% అంటే 2,500 అంటే 5% అంటే 1250. 1250 ఇంటూ ఎంత చేస్తే మీకు 20,000 అవుతుంది, 20K అవుతుంది. ఇది చెప్తే సరిపోతుంది కదా. 1250 ఇంటూ మీకు ఇంటూ 16 చేస్తే ఆన్సర్ వస్తుందండి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఒకటి మీరు ఈ మెథడ్ అయినా చేయొచ్చు, లేదా రెండు మీరు ఇలా మీరు అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా తక్కువ టైంలో ఇలా కూడా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. A, B and C enter into a partnership with capital investment of rupees 3,000, 4,000 and 6,000 respectively. A and C are working partners while B is sleeping partner. A and C get 20% and 15% of the gross profit respectively as monthly salary. If at the end of the year, if B receives rupees 400 as profit, find the share of A. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. ఇక్కడ బి వస్తుంది. క్వశ్చన్ మీకు ఏం అర్థం చేసుకోవాలంటే ఏ కామా బి కామా సి మీకు 3,000, 4,000, 5,000 ఇన్వెస్ట్మెంట్ కదా చేసింది. 3,000, 4,000, 6,000 ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అయితే దీంట్లో ఏ కామా బీలు ఏమో మీకు స్లీపింగ్ పార్ట్నర్స్, బి అనేది వర్కింగ్ పార్ట్నర్స్, బి అనే పర్సన్ స్లీపింగ్ పార్ట్నర్. ఏసీలు వర్కింగ్ పార్ట్నర్ అంటే వాళ్ళు బిజినెస్ని రన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ప్రాఫిట్లో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారంట, ఏ అనే పర్సన్ 20% తీసుకుంటున్నాడు, బి అనే పర్సన్ 15% తీసుకుంటున్నాడు, సి అనే పర్సన్ 15% తీసుకుంటున్నాడు. మీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్లో ఏకి 20%, సికి 15% ఇచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఏబీసీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు కాబట్టి మీకు ఇక్కడ ఏసీలు ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి శాలరీ ఇచ్చేసేయండి. మిగిలిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో డివైడ్ చేయాలి కదా, రైట్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చెప్పండి నాకు. ఇన్వెస్ట్మెంట్ ఏబీసీలు ఇన్వెస్ట్మెంట్ ఈయనది 3,000 ఉంది, ఈయనది 4,000 ఉంది, ఈయనది 6,000 ఉంది. అందరు 1 yearకే పెట్టినారు కాబట్టి టైం ఎప్పుడు కూడా ఇంటూ 1 అవుతుంది కదా. 1 ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో ఎలా వస్తుందండి మీకు క్యాన్సల్ చేస్తే, ఇది 3:4:6 అంతేనా, 3:4:6. మీకు కనుక 100 రూపీస్ ప్రాఫిట్ కనుక వచ్చింది అనుకోండి, 100 రూపీస్లో 20 రూపాయలు ఎవరికి ఇస్తారండి. మీకు కనుక ఒక టోటల్ ప్రాఫిట్ మీకు 100 రూపీస్ వచ్చింది అనుకోండి, 100లో మీరు ఫస్ట్ ఏకి 20% ఇచ్చేసేయాలి కదా శాలరీ. మీరు శాలరీలో అయిపోయిన తర్వాతే కదండి మీరు ప్రాఫిట్ డివైడ్ చేసుకునేది. ఏకి 20% అంటే ఏకి 20 రూపీస్ ఇచ్చేసేయండి ఏకి. సికి 15% అంటే సికి కూడా 15 రూపీస్ ఇచ్చేసేయండి, సికి 15 రూపీస్ ఇచ్చేసేయండి. ఇది ఎంత ఏకి, ఇది బికి, ఇది సికి అనుకుంటే 20, 15 ఇచ్చేసేయండి. మిగిలింది ఎంత 35 వెళ్ళిపోతే 65 రూపీస్ మిగిలింది కదా. ఇప్పుడు 65 ఏ రేషియోలో డివైడ్ చేయాలి, 3, 4, 6 ఈ రేషియో కదా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇలాగ ఉన్నాయి కాబట్టి. టోటల్ ఎంత అండి 6 + 4 + 3 13. అంటే మీకు టోటల్ 13 పార్ట్ ప్రాఫిట్ అయితే ఏకి ఎన్ని పార్ట్లు రావాలండి అంటే 13 5లు కదా. సో ఇప్పుడు ఏకి ఎంత రావాలి, 3 పార్ట్స్ రావాలి. 3 పార్ట్స్ అంటే 15 రావాలి, ఏకి 15 రావాలి. బీకి ఎంత రావాలి, 4 పార్ట్స్ కదా. 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది మీకు 4 × 5 20 రావాలి. సికి ఎంత రావాలి, 6 పార్ట్స్ రావాలి. 6 × 5 ఎంత 30 రావాలి. సో ఇప్పుడు మీకు టోటల్ ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ 20 + 15 అంటే 35% వచ్చిందా, టోటల్ 35 వచ్చింది. ఇక్కడ 20 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి నాకు. ఇది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 13 అనేది 65 అవుతే 5 టైమ్స్. సో 1 పార్ట్ అనేది 5. ఇక్కడ మీకు 45 రావాలి అంతేనా. మీకు టోటల్ 100 రూపాయలు కనుక ప్రాఫిట్ వస్తే వాళ్ళకి ఈ రకంగా డివైడ్ అవుతుందండి. దీంట్లో బీకి ఎంత వచ్చిందంట 400 వచ్చిందంట. అంటే 20 పార్ట్సే కదా మీకు. 20 పార్ట్స్ వాల్యూ 400 అయితే ఎవరిది కనుక్కోమన్నారు, ఏ పార్ట్ ఎంత, ఏకి ఎంత వచ్చింది 35. 20 టైమ్స్ క్యాన్సల్. సో 20 × 35 అంటే 700 మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3.
ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఉందా, ఈ డయాగ్రామ్లో మీరు ఎంఏఎన్ ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఈ వాల్యూ టోటల్ వాల్యూ మీకు 50 డిగ్రీస్ అని ఇచ్చినారండి. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ కాన్సెప్ట్ అండి. మీకు ఇలా ఒక సర్కిల్ ఉన్నప్పుడు రెండు ట్రాంజెంట్స్ కనుక ఇలా డ్రా చేస్తే ఇవి రెండు ట్రాంజెంట్స్ కదా, ఇదొక ట్యాంజెంట్ ఇదొక ట్యాంజెంట్, ఇది సర్కిల్. ఇప్పుడు సర్కిల్ నుండి ఈ టచ్ అయ్యే పాయింట్కి కనుక మీరు ఒక లైన్ డ్రా చేస్తే ఇది యాంగులర్ బైసెక్టార్ అవుతుంది. ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. రైట్. ఇక్కడ నుండి మీరు ట్యాంజెంట్ ఇక్కడికి ఎక్కడ టచ్ అవుతుందో డ్రా చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇవి మనకి ఫండమెంటల్స్. ఇవి ఇక్కడ టోటల్ మీకు 50 డిగ్రీస్ ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలండి, ఈ పార్ట్లో 25 డిగ్రీస్ ఉండాలా. ఇక్కడ 90 అని మీకు ఎలాగో తెలుసు. ఇక్కడ అప్పుడు ఎంత అవ్వాలి, ఇది మీకు ట్రయాంగిల్ కదా, ఇది ఇప్పుడు మీకు ఒక ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ మీకు 90 అర్థమైంది, ఇక్కడ మీకు 25 అర్థమైంది, ఇక్కడ 65 ఉండాలి అంతేనా. సో మీకు అడిగింది ఆ వాల్యూవే కదా, 65. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాంగో అండ్ ఆరెంజెస్ 3:2. ఆఫ్ 10% ఆఫ్ ద, ఇక్కడ ఆఫ్ మళ్ళీ రావద్దండి, ఈ ఆఫ్ రావాల్సిన అవసరం లేదు. 3:2. 10% ఆఫ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ఫ్రూట్ గాట్ వేస్టెడ్ and the ratio of sale of mango and orange is 53:34, and then the remaining number of mangoes and oranges are 20 and 40, then find the number of produced oranges. Right. మీకు ఇనీషియల్గా మ్యాంగోస్ ఆరెంజెస్ ప్రొడక్షన్ అయింది 3:2 రేషియో ఉందంటండి. సరే, ప్రొడక్షన్ ఏ రేషియోలో ఉంది, 3:2 ఉంది మ్యాంగో ఆరెంజ్. ప్రొడక్షన్ దాంట్లో మ్యాంగోస్ దాంట్లో ఆరెంజ్ దాంట్లో రెండిట్లో 10% వేస్ట్ అయిపోయినాయి అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3:2 అంటే ఇప్పుడు 3x అనుకున్నాను అనుకోండి, 2x అనుకున్నాను అనుకోండి, దీంట్లో 10% వేస్ట్ అయినాయి అంటే మళ్ళీ ఇప్పుడు నాకు 90% ఉన్నట్టు కదండి, 90/100 కదా మిగిలింది. దీంట్లో 2x అంటే 90/100 మిగిలింది, ఇంతేనా. ఇప్పుడు మిగిలిన వాటికి రేషియో తీసుకున్నాను అనుకోండి, మొత్తం దాంట్లో మీకు ఏదో 3x/2x రేషియో ఉంది, దీంట్లో 10% వేస్ట్ అయినాయి, దీంట్లో 10% వేస్ట్ అయిపోయినాయి, మిగిలింది ఇదే కదా 3x/90/100, 2x/90/100. ఇప్పుడు వీటికి రేషియో కనుక నేను తీసుకుంటే ఈ రెండు మళ్ళీ క్యాన్సల్ అయితే, క్యాన్సల్ అయ్యి మళ్ళీ xx క్యాన్సల్ అయ్యి మళ్ళీ 3:2 రేషియో వస్తుందా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, ఇనీషియల్గా కనుక మీకు 3:2 రేషియో ఉంటే, ఇనీషియల్గా 3:2 రేషియో ఉంటే అంటే 100% వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100% వాల్యూ కనుక 3:2 రేషియో ఉందనుకోండి, 90% వాల్యూ కూడా 3:2 రేషియోనే ఉంటుందండి. అంటే ఇది ఇక్కడ 3:2 అంటే నేను 3x అనుకుంటున్నాను, ఇది 2x అనుకుంటున్నాను. అంటే మీకు మ్యాంగోస్లో 10% వేస్ట్ అయిపోయిన తర్వాత 3x ఉన్నాయి అనుకుంటున్నాను, అండ్ ఆరెంజెస్లో కూడా 10% వేస్ట్ అయిపోయిన తర్వాత 2x ఉన్నాయని అనుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. ఇనిషియల్గా మీరు 3:2 అనుకుంటే కూడా 90% అంటే రేషియో మళ్ళీ 3x 2x లాగానే ఉంటుంది కాబట్టి 3x 2x అనుకుంటున్నాను. 3x 2x ఎప్పుడు ఇది 10% వేస్ట్ అయిపోయిన తర్వాత, ఇంతే కదా. ఇప్పుడు ఏమన్నారు మీకు, ఇప్పుడు దీంట్లో నుండి కనుక అమ్ముతున్నారంటే ఎలా అమ్ముతున్నారు, మ్యాంగోస్ కనుక మీరు 53 పార్ట్స్ అమ్మితే ఆరెంజెస్ 34 పార్ట్స్ అమ్ముతున్నారు. రేషియో ఇచ్చినారు కాబట్టి ఎంత అమ్మినారో వాటి రేషియో ఇచ్చినారు. మ్యాంగోస్ 53 పార్ట్స్ అమ్మితే ఆరెంజెస్ 34 పార్ట్స్ అమ్ముతున్నారు. అమ్మిన తర్వాత ఎంత మిగులుతున్నాయి అంటే మ్యాంగోస్ 20 మిగిలితే ఆరెంజెస్ 40 మిగులుతున్నాయి కదా. ఇప్పుడు మీ దగ్గర 3x ఉన్నాయండి, 3x మ్యాంగోస్ ఉంటే 20 మిగులుతున్నాయంటే 3x మైనస్ ఇది టోటల్లో నుండి మిగిలింది తీసేస్తే మీకు ఎంత ఇది సేలింగ్ ఎంత సేల్స్ వస్తుంది కదా. ఇక్కడ మీకు 2x ఉంది, 40 మిగులుతుంది, సేలే కదా. సేల్ ఎలా రేషియో ఉందండి, 53:34 అని రేషియో ఇచ్చినారు కదా, 53:34. రైట్. క్రాస్ మల్టిప్లై చేస్తే 34 × 3 అంటే 30 × 3 అంటే 90, 3 × 4 అంటే 12, 90 + 12 అంటే 102x మైనస్ 680 ఈక్వల్ టు 53 × 2 అంటే 106x మైనస్ 50 × 4 అంటే మీకు 200 అయ్యేది, 3 × 4 12, 212 ఒక 0, 2120. 102 అటు వెళ్తే మీకు 106 ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, 4x అవుతుంది. ఒకవేళ ఇది వస్తే ప్లస్ అవుతుంది కదా. డిఫరెన్స్ చెప్పండి, 700కి 20 ఉంది, 700 అవ్వాలంటే ఇంకా 20 రావాలి, 2100 అవ్వాలంటే 1400 గ్యాప్ ఉంది, ప్లస్ 20 ఎక్స్ట్రా ఉంది. సో 20 గ్యాప్ అటు ఇటు 40 + 1400 ఎంత 1440.
ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి మీకు 360 అవుతుంది. ఎక్స్ వాల్యూ 360 అవుతుందా? ఎక్స్ వాల్యూ 360 అంటే ఆరెంజెస్ ఈ వాల్యూ ఎంత అవ్వాలండి? ఇంటూ ఎక్స్ 360 అంటే 2 × 360 720 అవ్వాలి. ఈ 720 ఎప్పుడండి? 10% వేస్ట్ అయిన తర్వాత, అంటే 90% వాల్యూవే కదా మీకు ఇక్కడ కనుక్కో ఇచ్చింది. 90% వాల్యూ మీకు 720 అయితే 100% వాల్యూ ఎంత? 800 అని మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. 100% ఇది 9 8 టైమ్స్ 0, సో 10 ఇంటూ ఇది 10 టైమ్స్ కదా, 10 × 80 అంటే 800. సో ఆన్సర్ ఎంత అండి మనకి? 800 మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. 3 carpenters P, Q and R are interested with office furniture work. P can do a job in 42 days. If Q is 68% more efficient than P and R is 50% more efficient than Q, then Q and R together can finish the job in approximately. మీకు P ఒక్కడే ఆ పనిని 42 రోజుల్లో చేస్తారన్నారు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P Q R తీసుకున్నారనుకోండి, టైమ్స్ అండ్ ఎఫిషియన్సీ. P ఒక్కటే 42 రోజుల్లో చేస్తాడు కదండి, 42 డేస్లో P ఒక్కడే చేస్తున్నాడు. ఎఫిషియన్సీస్ ఎలా ఇచ్చినారు? P కంటే Q 68% అధిక సామర్థ్యం కలవాడు. అంటే P కనుక 100 అనుకుంటే Q 168 ఉండాలా? 68% ఎక్కువ అంటే ఇంతే కదా. అంటే P కనుక 100 యూనిట్ల వర్క్ చేస్తే Q మీకు ఎంత చేయాలి? 168 యూనిట్ల వర్క్ చేయాలి. Q కంటే R 50% అధిక సామర్థ్యం కలవాడు. అంటే Q 168 అయితే R 168 ఇంటూ 50% అంటే 3/2 అండి. 50% ఎక్కువ అంటే ఎంత అండి? 1 + 1/2. 1 ఉంటే 1/2 ఎక్స్ట్రా 3/2. ఇది అయితే ఇప్పుడు ఏమన్నారు? Q మరియు Rలు కలిసి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? మీకు టోటల్ వర్క్ కనుక తెలిస్తే చెప్పొచ్చు కదా. ఎఫిషియన్సీస్ తెలుసు, టోటల్ వర్క్ తెలియాలి కదా. టోటల్ వర్క్ అంటే ఏంటండి? ఇదే కదా. P 42 రోజుల్లో చేస్తాడు, రోజుకు 100 యూనిట్లు అనుకుంటే ఇది టోటల్ వర్కే కదా. QRలో ఎఫిషియన్సీ ఈ రెండు కలపడమే కదా. సో 168 కామన్ తీసుకుంటే 1 + 3/2 అంటే 5/2నేనా? 5/2. ఇది ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. ఇది 2 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో 100/10 అంటే ఎంత? 10 డేస్. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద గివెన్ ఫిగర్ ABC is a right angle triangle where F is the midpoint of side AB, where F is the midpoint of side AB and D is the midpoint of side BC. What is the relation between AD, CF and AC? AD, CF and AC. మీకు ఇది క్లాస్లో డైరెక్ట్గా ఫార్ములో చెప్పుకుంటారండి. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఎస్ఎస్సిలో అయితే ఇటువంటి క్వశ్చన్స్ మీకు చాలా రెగ్యులర్గా కామన్గా వస్తుంటాయండి. మీకు ఎస్ఐపిసిలో అయితే ఇప్పటివరకు రాకపోయి ఉండొచ్చు, కానీ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఎస్ఐసిలో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి మీకు ఎస్ఐపిసిలో. మీరు కనుక లాస్ట్ ఇయర్ పేపర్స్ కనుక తీసి చూస్తే మీకు అవి ఎస్ఎస్సిలో ఇంతకుముందు రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. సో ఇప్పుడు ఎస్ఎస్సిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైట్, మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు కదా, ఏబిసి, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సిఎఫ్ అనేది మీకు ఒక మీడియన్ అండి, ఇది మీడియన్. అండ్ ఏడి అనేది ఇంకొక మీడియన్ అన్నారు. మీడియన్ అంటే మిడ్ పాయింట్ కదా. మిడ్ పాయింట్ అంటే మీకు ఏఎఫ్ ఈక్వల్ టు బీడీ అవ్వాలి, ఈ పార్ట్ ఈక్వల్ టు ఈ పార్ట్ అవ్వాలి. ఇలాంటి టైంలో మీకు ఫార్ములా ఎలా ఉంటుందంటే ఏడి స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 5/4 ఆఫ్ ఏసీ స్క్వేర్ అండి. ఇది మీకు క్లాస్లో ఫార్ములా అండ్ డెరివేషన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు 4 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 5AC స్క్వేర్ అవ్వాలి, 5AC స్క్వేర్. సో 4 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 5AC స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 7th. Giri and Bittu start walking towards each other at 9 AM from Jaipur and Kanpur respectively. Speed of Giri and Bittu are 60 km/h and 80 km/h respectively. They meet at Delhi at a certain time and have lunch together. At 10:39 AM, they again start walking towards their destinations. If Giri reached at Kanpur on 12:27 PM, how much time they spent together to do lunch? Right అండి. ఫస్ట్ క్వశ్చన్ మనం డీటెయిల్గా రాసుకుందాం చూడండి. గిరి బిట్టు వాళ్ళు ఎక్కడి నుండి ఎటు వెళ్తున్నారండి?
గిరి ఇక్కడ ఉన్నాడు, బిట్టు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇది బిట్టు, ఇది గిరి. వాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరుతున్నారు? ఈమె జైపూరు, ఇతను కోల్కతా. ఇంతే కదా. ఈయన కోల్కతా నుండి ఇటు వస్తున్నాడు, ఈయన ఇటు నుండి ఇటు వస్తున్నాడు. ఈయన స్పీడ్ ఎంత అన్నారు మీకు? 60 km/h అన్నారు. ఈయన స్పీడ్ ఎంత అన్నారు మీకు? 80 km/h అన్నారు. అంతేనా? 80 km/h. రైట్. వీళ్ళు మార్గ మధ్యంలో ఎక్కడ కలిసినారంట? ఢిల్లీలో కలిసినారంట అండి. ఢిల్లీ ఇక్కడ ఉందనుకోండి, ఢిల్లీలో కలిసినారు. ఢిల్లీలో కలిసి లంచ్ చేసుకొని ఎన్నిటికి బయలుదేరినారంట ఇక్కడ నుండి? 10:39కి 10:39 AM బయలుదేరితే గిరి ఇటు వెళ్తున్నాడు, ఈయన బిట్టు ఇటు వస్తున్నాడు. అంతేనా? బిట్టు ఇటు వస్తున్నాడు. వీళ్ళు 10:39కి బయలుదేరినారు అంటే వీళ్ళు ఎప్పుడో 10:39 కన్నా ముందే కలిసినారండి. 10:20 10:25 ఏదో ఒక టైంలో కలిసినారు. అక్కడ నుండి 10:39 వరకు వీళ్ళు లంచ్ చేసినారు. 10:39కి మళ్ళీ మూవ్ అయినారు. సో 10:39కి గిరి స్టార్ట్ అయితే గిరి కాన్పూర్కి ఏ టైంలో రీచ్ అయినాడంట? 12:27కి రీచ్ అయినాడు. సారీ, కోల్కతా కదండి. ఇక్కడ మీ కోల్కతా, ఇది కాన్పూర్ అండి. ఓకే రైట్, కాన్పూర్. ఇది కాన్పూర్కి 12:27కి కదా రీచ్ అయింది. 12:27 PM రీచ్ అయింది. PM. సరే, ఇప్పుడు గిరికి 10:39కి స్టార్ట్ అయినాడు కదా. 10:39కి స్టార్ట్ అయ్యి 12:27కి వచ్చినాడు అంటే ఎంత టైం తీసుకున్నాడు చెప్పండి? ఇక్కడ నుండి ఇక్కడికి రానికి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది 11 అవ్వడానికి 21 minutes ఉందా? ఇంకా 12 అంటే 1 hour. ఇదంతా 27 minutes ఉంది. అంటే టోటల్ ఎంత చెప్పండి? 21 + 27 అంటే 48 minutes కదా. అండ్ ఇక్కడ ఒక 1 hour, 60 minutes + 48 minutes అంటే ఎంత? 108 minutes. ఎవరికి 108 minutes వచ్చింది చెప్పండి? 108 minutes టైం పట్టింది. 108 minutes. ఎవరికండి ఇది? గిరికి ఇక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 108 minutes. ఇప్పుడు ఇద్దరు కూడా మీరు ఏ టైంలో స్టార్ట్ అయినారని క్వశ్చన్లు ఇచ్చినారండి. స్టార్టింగ్లో 9 AM స్టార్ట్ అయినారు కదా. 9 AM ఇతను స్టార్ట్ అయినాడు, ఇతను కూడా మీకు 9 AM స్టార్ట్ అయినాడు, బిట్టు కూడా 9 స్టార్ట్ అయినాడు. ఇది కదా డేటా మనకి ఇచ్చింది. గిరికి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 108 నిమిషాలు పడితే బిట్టుకి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో మనం చెప్పొచ్చా అండి? చెప్పొచ్చు. మీకు ఇద్దరి స్పీడ్స్ ఎలా ఉన్నాయండి? ఇద్దరి స్పీడ్స్ 60-80 అంటే 3:4 రేషియో ఉందా? స్పీడ్స్ 3:4 రేషియో ఉంటే టైం ఎలా అవ్వాలండి? 4:3నా? మీకు ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి స్పీడ్స్ ఏ రేషియోలో ఉంటాయో టైమ్స్ ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి కదా మనకి. స్పీడ్స్ మీకు 3:4 రేషియోలో ఉంటే టైమ్స్ 4:3 రేషియోలో అవ్వాలి. అంటే ఇది గిరి, ఇది బిట్టు కదా. ఈయనకు కనుక 4 units టైం పడితే ఈయనకు 3 units టైం పట్టాలి. ఈయనకి ఎంత టైం పట్టింది? 108. అంటే 4 units పార్ట్ ఇదైతే 3 units పార్ట్ ఎంత అవ్వాలి చెప్పండి? 4 ఇదంత 27 times. అయితే 3 ఎంత అవుతుంది? 81 minutes అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బిట్టుకి 81 minutes పడుతుందండి. బిట్టుకి ఎంత? 81 minutes పడుతుంది. రైట్. సో బిట్టుకి 81 minutes టైం పడితే సో 9కి స్టార్ట్ అయ్యి ఏ టైంకి వచ్చి ఉంటాడండి తను? 81 minutes అంటే సో ఇక్కడ 9కి స్టార్ట్ అయినాడు కాబట్టి ఇక్కడ ఏ టైంకి వచ్చి ఉంటాడు? 81 minutes తర్వాత. అంటే 9కి స్టార్ట్ అయిన తర్వాత 9 10 అంటే 1 hour ఇంకా 21 minutes కదా. అంటే 10:21కి ఇక్కడ వచ్చి ఉంటాడా? 10:21 AM బిట్టు ఇక్కడ ఉంటాడు. 10:21 AM ఉండి 10:39 AM వరకు వాళ్ళు లంచ్ చేస్తారు. 10:39 తర్వాత బయటకు వెళ్తారు కదా. గ్యాప్ ఎంత ఉందండి? 18 minutes గ్యాప్ ఉందా? 18 minutes. సో వీళ్ళు లంచ్ చేయడానికి తీసుకున్న టైం ఎంత అండి మీకు? 18 minutes. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. p⁴ + q⁴ = r⁴ అయితే మీ ఆ ఈక్వేషన్ వాల్యూ చెప్పాలండి. మీకు ఆల్జిబ్రాలో p⁴ + q⁴ దాన్ని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. r⁴ = 0. ఇది మొత్తాన్ని కనుక మీరు ఒకటే టర్మ్ అనుకున్నారనుకోండి, x + y - z = 0 అయితే మీకు ఇలా ఉంటుంది కదండి. x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఏమవ్వాలి? 3xyz అని ఫార్ములా తెలుసు కదా మనకి. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. నేను దీన్ని xyz అనుకుంటే ఇప్పుడు మీకు ఏమవ్వాలి? x³ అంటే దీని క్యూబ్ అవ్వాలి, ఏమవ్వాలి? p² అవ్వాలి.
ప్లస్ దీన్ని క్యూబ్ చేస్తే క్యూబ్ బై 3 ఇంటూ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది కదా, స్క్వేర్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ ఆర్ మైనస్ ఆర్ ఇది మిగులుతుంది ఈక్వల్ టు 3abc. ఏ వాల్యూ ఎంత అండి? p టు ద పవర్ ఆఫ్ 2/3 ఇంటూ q టు ద పవర్ ఆఫ్ 2/3 ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 2/3, ఇంతే కదా. మీకు కనుక్కోమన్నది ఏముందంటే దీనికి క్యూబ్ ఉంది కాబట్టి 2 టైమ్ రెండు సైడ్లు మీరు క్యూబ్ అప్లై చేయండి. సో దీనికి క్యూబ్, దీనికి క్యూబ్ అప్లై చేయండి. క్యూబ్ అప్లై చేస్తే ఏమవుతుంది? p² ప్లస్ q² మైనస్ r² హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3/3 అంటే 27. ఇక్కడ చూడండి అన్ని డినామినేటర్ 3లు దీంతో క్యాన్సల్ అవుతాయి. ఇక్కడ మీకు p² q² r² మిగులుతుంది కదా. సో p² ప్లస్ q² మైనస్ r² హోల్ క్యూబ్ మైనస్ 27 ఇంటూ p² q² r² ఈక్వల్ టు ఏమవ్వాలండి? 0 అవ్వాలి. క్వశ్చన్లో మీకు అడిగింది ఇంతే కదా, మీకు కనుక్కోమన్నది ఇంతే కాబట్టి ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 9th. 8 taps are fitted in a tank. Some are inlet taps and some are outlet taps. Each inlet tap can fill the tank in 12 hours and each outlet tap can empty the tank in 36 hours. If all the taps are open, then tank will be full in 3 hours. Then find the number of outlet taps. ఈ క్వశ్చన్ని మీరు 2-3 రకాలుగా చేయొచ్చండి. మనకి అలిగేషన్ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది కాబట్టి మనం అలిగేషన్ అప్లై చేసి చేద్దాం. చూడండి, మీకు మొత్తం నెంబర్ ఆఫ్ ట్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ ట్యాప్స్ కనుక 8 అయితే దాంట్లో ఫిల్లింగ్వి ఏ అనుకుంటాను చెప్పండి. ఫిల్లింగ్ ట్యాప్ని నేను ఏ అనుకుంటున్నాను, ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. ఎంప్టింగ్ ట్యాప్ని బి అనుకుంటున్నాను, మైనస్ తీసుకుంటున్నాను ఎందుకంటే అది అవుట్లెట్ కాబట్టి. ఫిల్లింగ్ ట్యాంకు వాటిలో కొన్ని నీటిని నింపే కుళాయిలు కాగా కొన్ని నీటిని ఖాళీ చేసే కుళాయిలు. నీటిని నింపే కుళాయిలు ఒక్కొక్కటి ఆ ట్యాంకును 12 గంటల్లో నింపగలదు. ఒక్కొక్కటి ఎంత అండి? ఒక్కొక్క దాని కెపాసిటీ ఎంత? ఏ అనేది కనుక మీరు ఫిల్లింగ్ అనుకుంటే, బి అనేది కనుక ఎంటీ చేసేది అనుకుంటే ఇది 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంట ఒక్కొక్కటి. ఇది ఎంటీ ఎన్ని గంటల్లో చేస్తుందండి? 36 గంటల్లో ఎంటీ చేస్తుంది. సో ఇది మైనస్ తీసుకుంటున్నాను 36 అవర్స్, ఇది ప్లస్ తీసుకుంటున్నాను. ట్యాంక్ కెపాసిటీ ఎప్పుడు కూడా మనకి ఎలా అవుతుందండి? ఎల్సిఎం ఆఫ్ టైమ్స్ అవుతుంది కాబట్టి నేను ట్యాంక్ కెపాసిటీని 36 లీటర్స్ తీసుకుంటున్నాను అంతేనా? ఎల్సిఎం వీటి రెండింటికి అదేనా? ఇప్పుడు ఈ ట్యాప్ 36 లీటర్స్ని 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంటే పర్ మినిట్కి 3 లీటర్స్ ఫిల్ చేస్తుందా? 3 లీటర్స్ సరే పర్ అవర్కి. ఇది మీకు పర్ అవర్కి 1 లీటర్ పర్ అవర్ ఎంటీ చేస్తున్నట్ట. 36 లీటర్స్ని 36 అవర్స్లో ఎంటీ చేస్తుందంటే గంటకు 1 లీటరే కదా ఎంటీ చేస్తుంది, గంటకి 1 లీటర్ కదా ఎంటీ చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి మొత్తం కలిపితే ఎంతసేపట్లో ఫిల్ అవుతుందంట ట్యాంకు? మొత్తం 3 అవర్స్లో ఫిల్ అవుతుందంట. ఇప్పుడు 36 లీటర్లు ఉన్న ట్యాంకు 3 అవర్స్లో ఫిల్ అవుతుందంటే గంటకి ఎంత పని జరుగుతుంది చెప్పండి? గంటకి 12 లీటర్లు ఫిల్ అవుతుంది కదా. ఫిల్ అవుతుంది కాబట్టి ప్లస్ గంటకి 12 లీటర్లు ఫిల్ అవుతుంది. అన్నీ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు 8 ట్యాపులు పనిచేస్తున్నాయి. ఇలా 8 ట్యాపులు పనిచేసినప్పుడు 3 గంటల్లో ఫిల్ అవుతుంది కదా. సో 8 ట్యాపులు కలిపి దాంట్లో కొన్ని ఫిల్ చేస్తున్నాయి, కొన్ని ఎంటీ చేస్తున్నాయి. ఏ పని దేని పని అది చేసినా గంటకి ఓవరాల్గా ఎంత ఫిల్ అవుతుంది చెప్పండి? గంటకి 12 లీటర్లు ఫిల్ అయితే 3 గంటల్లో 36 ఫిల్ అవుతుంది కదా. మీరు ట్యాంక్ కెపాసిటీ 36 అనుకున్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఈ 8కి 8 పైపులు కూడా ట్యాప్స్ కూడా ఫిల్ చేసేవే అని అనుకున్నాను అనుకోండి. 8కి 8 ఫిల్ చేసేవే అనుకుంటే గంటకి ఎంత ఫిల్ అవ్వాలండి? 8 × 3 24 ఫిల్ అవ్వాలి. 24 ఫిల్ అవ్వాలి. 8కి 8 ఫిల్ చేసేవే అనుకుంటే 8 × 3 24 ఫిల్ చేయాలి. 8కి 8 నేను ఎంటీ చేసేవే అనుకుంటే మొత్తం ఎంత ఎంటీ చేయాలి? 8 ఎంత? 8 లీటర్స్ ఎంటీ చేయాలా? 8 లీటర్స్ ఎంటీ చేయాలి మైనస్. మీకు 8కి 8 ఫిల్ చేసేవైతే 24 ఫిల్ అవ్వాలి. 8కి 8 ఎంటీ చేసేవైతే 8 లీటర్స్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుంది? గంటకి 12 లీటర్ ఫిల్ అవుతుంది. ఈ రెండుకి మిడిల్లో ఉందా? చలో అలిగేషన్ అప్లై చేస్తే హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ చేస్తాం కదండి. 24 - 12 అంటే 12. 12 మైనస్ ఆఫ్ -8 అంటే 12 + 8 20. ఇప్పుడు రేషియోస్ ఎలా ఉన్నాయండి? సో 4 5 టైమ్స్, 4 3 టైమ్స్ అంటే 5:3. ఇది ఏంటంటే మీకు ఫిల్లింగ్ పైపు కదా, ఇది ఎంటీ. సో ఏ రేషియోలో ఉండాలి? 5:3 రేషియోలో ఉండాలి. అంటే మీకు టోటల్ కనుక 8 ట్యాప్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎంటీ చేసేటివి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. మీకు టోటల్ ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. 8 అయితే 3 ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 10th. The volume of a cylinder is 3696 centimeter cube. The radius of the cylinder is 14 centimeter and the height of the cylinder is √3 times the side of base of a hexagonal prism. If the total surface area of the hexagonal prism is 72 √3 centimeters, then the height of the hexagonal prism is. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు డేటా అయితే ఈజీగా లేదండి, బట్ మీరు ఎగ్జామ్లో డయాగ్రామ్స్ వేసుకుంటూ కూర్చున్నారనుకోండి. ఇప్పుడు హెక్సాగనల్ ప్రిజం అన్నప్పుడు మీరు హెక్సాగనల్ డయాగ్రామ్స్ వేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. మీరు ఇమాజినేషన్, మీకు 3D మొత్తం ఇమాజినేషన్ కాబట్టి మీరు ఇమాజిన్ చేసుకోవడం ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ ఏమన్నారు చెప్పండి నాకు. సిలిండర్ యొక్క వాల్యూమ్ 3696 అన్నారా, అది రాసుకుంటా చూడండి నేను. సిలిండర్ వాల్యూమ్ 3696. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంది, πr²h 22/7. ఆర్ వాల్యూ ఎంత ఉంది, 14 ఉంది కాబట్టి 14 × 14. హెచ్ వాల్యూ ఏమన్నారండి, సిలిండర్ యొక్క ఎత్తు షడ్భుజ పట్టకం యొక్క అడుగు భాగాన గల భుజంకి 3 రెట్లు. ఆ హెక్సాగనల్ ప్రిజంకి సైడ్ కనుక నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, దీనికి హైట్ √3x అవ్వాలా. హెక్సాగనల్ ప్రిజం ఇలాగే ఉంటుంది కదా. హెక్సాగనల్ ప్రిజం అంటే ఇది హెక్సాగనల్, ఇంకోటి ఇలా. హెక్సాగనల్ ప్రిజం ఎలా ఉంటుంది మీకు, ఇది ఇక్కడ మళ్ళీ ఈ రెండు ఇలా జాయిన్ అవుతుంది కదా. ఈ హెక్సాగనల్ ప్రిజంకి ఇక్కడ బేస్ సైడ్ ఇది కనుక నేను ఎక్స్ అనుకుంటే దీని హైట్ √3x అన్నారు, అంతేనా. దీని హైట్ √3x అన్నారు అండ్ దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినారు. అప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు, దీని యొక్క హైట్ కనుక్కోమన్నారు. రైట్, ఒక్కొక్కటి కనుక్కుందాం చూడండి. ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకుంటే దాన్ని √3x అవుతుంది, అర్థమైంది కదా. అర్థమైంది. ఇప్పుడు ఇది 7 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. ఇది 11 2 టైమ్స్ అంటే 11 3 టైమ్స్ 3 క్యారీ, 11 3 టైమ్స్ 11 6 టైమ్స్. ఇక్కడ మీరు 2 2 4 దీంట్లో ఉన్న ఒక 2 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 8 అయితే దీన్ని 2 × 7గా రాసుకోవచ్చు కదా. ఈ 2 2 2 ఎంత 8, 8 4 = 32, 8 2 = 16. 7 ఎన్ని టైమ్స్ అండి, 6 టైమ్స్. ఇప్పుడు √3x = 6 అంటే దీన్ని x = 2 √3గా రాసుకోవచ్చా. దీన్ని 2 √3 × √3గా రాసుకుంటే √3 క్యాన్సల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 √3 వచ్చింది. ఇప్పుడు మీకు హెక్సాగనల్ ప్రిజం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నారు, టోటల్ సర్ఫేస్ ఏరియా 72 √3 అన్నారా. టోటల్ సర్ఫేస్ ఏరియా 72 √3. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, అంటే మీకు కింద బాటమ్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కదా. బాటమ్ ఏరియాకి ఫార్ములా ఏందండి, బాటమ్ ఏరియాకి ఫార్ములా మీకు హెక్సాగన్కి ఏరియాకి ఫార్ములా చెప్పండి. 3 √3/2 హోల్ స్క్వేర్ కదా. 3 √3/2 హోల్ స్క్వేర్. సైడ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు, 2 √3 వచ్చింది కదా. సో 2 √3 హోల్ స్క్వేర్. ఇది మీకు బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే 3 √3a². ఏ వాల్యూ ఎంత, సైడ్ ఎక్స్ అనుకున్నారు, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇంత. మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీని ఏరియా ప్లస్ దీని ఏరియా, టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అంటే రెండు సేమ్ ఉంటాయి కదా. ఒకదాని ఏరియా ఇంత అయితే రెండింటి ఏరియా ఇంతే కదా ప్లస్. ఇప్పుడు దీనికి మీరు ఏమి యాడ్ చేయాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే బేస్లో మీకు ఎన్ని సైడ్స్ ఉన్నాయండి, 6 సైడ్స్ ఉన్నాయి. సో 6 సైడ్స్ ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ 6 × 2 √3 ఎక్స్ వాల్యూ ఎంతనా, ఇది పెరిమీటర్ ఆఫ్ బేస్. హైట్ హెచ్ అనుకున్నాం అనుకోండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. రైట్, ఇక్కడ మీకు ఈ 2తో క్యాన్సిల్ అవుతుంది. 4 × 3 12, 12 × 3 36 √3 ప్లస్ 6 2 12 √3h = 72 √3. 36 √3 అటు వెళ్తే ఏమవుతుందండి, 12 √3h మళ్ళీ 36 √3 మిగులుతుంది కదా. 72 - 32 అంటే 36. 12 ఎంత టైం ఇది, 3 టైమ్స్. √3 క్యాన్సల్. సో హెచ్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు, 3. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. ఇలాంటి మీకు మెన్సురేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకొని చేయాలి తప్పితే మీరు డయాగ్రామ్స్ వేసుకుంటూ కూర్చోవద్దండి. క్వశ్చన్ నెంబర్ 11th. ఏ కైట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్క్వేర్ విత్ ఎ డయాగనల్ ఆఫ్ 24 centimeters attached to an equilateral triangle with a base of 6 centimeters. Find the area of the paper that has been used to make the kite. మీకు ఒక కైట్ ఎలా ఉందంటే
ఇలా ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్కి ఇలా ఇలా ఉంటుంది కదండి మీకు హైట్. స్క్వేర్ యొక్క డయాగనల్ 24 అన్నారు అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ మీకు 6 అన్నారు. ఇది మొత్తం తయారు చేయడానికి మీకు ఎంత పేపర్ కావాలి? పేపర్ కావాలంటే మీకు ఏరియానే కదండి, సర్ఫేస్ ఏరియా కావాలి. కాబట్టి ఏరియాకి ఫార్ములా ఏంటండి? స్క్వేర్కి డయాగనల్ ఇస్తే d²/2 అంటే d² అంటే 576, 576/2 ప్లస్ దీని స్క్వేర్ ఎంత? √3/4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి అంటే 36. సో 4 9 టైమ్స్. సో మీకు 9 × √3 అయితే ఎలాగో వస్తుంది, 9 × √3. ఇప్పుడు బై 2 చేస్తే 2 2 టైమ్స్, 2 8 టైమ్స్, 2 8 టైమ్స్, 2 8 8. ఇప్పుడు 9 కనుక కామన్ తీస్తే 9 3 టైమ్స్, 9 2 టైమ్స్ ప్లస్ √3. సో 9 × 32 ప్లస్ √3. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 12. a² + b² హోల్ క్యూబ్, a² + b² హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ + b³ హోల్ స్క్వేర్ అయితే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి దీన్ని. a³ + b³ అంటే a³ + b³ అంటే స్క్వేర్ క్యూబ్, 2 × 3 6, 2 × 3 6, a³ + b³ ప్లస్ 3ab, a² b² a ప్లస్ b, a² + b², a³ + b³ ప్లస్ 3ab × a ప్లస్ b. ఇంతే కదండి. ఇటు a² + a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. a⁶ + b⁶ ప్లస్ 2 × a³ + b³. ఇంతే కదా. ఈ వాల్యూ ఈ వాల్యూ మీకు a⁶ b⁶ a⁶ b⁶ క్యాన్సల్. ఇక్కడ a² b² తోటి క్యాన్సల్ అవుతే ఇక్కడ ab మిగులుతుంది, అంతేనా. సో 3 × a² + b² ఈక్వల్ టు 2ab మిగిలిందండి. సో ab ఇటు తీసుకొస్తే మీకు a² + b²/ab ఈక్వల్ టు 2/3. సో ఇప్పుడు దీన్ని క్యాన్సల్ చేస్తే మీకు a/b ప్లస్ b/a ఈక్వల్ టు 2/3 వస్తుంది, 2/3. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. 8 years ago, Purvi's age was equal to the sum of the present ages of her son and one daughter. 5 years hence, the respective ratio between the ages of her daughter and her son that time will be 7:6. If Purvi's husband is 7 years elder to her and his present age is 3 times the present age of their son, what is the present age of the daughter? రైట్ అండి. 8 సంవత్సరాల క్రితం పూర్వి యొక్క వయసు ఆమె ఒక కొడుకు మరియు ఒక కూతురు యొక్క ప్రస్తుత వయసుల మొత్తానికి సమానం. పూర్వి ఒక సన్, ఒక డాటర్. పూర్వి సన్ ప్రజెంట్ ఏజ్ x అనుకున్నారనుకోండి, డాటర్ ప్రజెంట్ ఏజ్ y అనుకుంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందండి? x + y. 8 సంవత్సరాల క్రితం పూర్వి యొక్క వయసు ఆమె కొడుకు మరియు కూతురు వయసుల మొత్తానికి సమానం. కొడుకు x, కూతురు y, ఇది ప్రజెంట్ ఏజెస్ అనుకుంటే మీరు ఇప్పుడు ఏజ్ ఎంత? x + y. ఈ x + y అనేది పూర్వీకి ఎప్పుడంట? 8 years బ్యాక్. x + y అనేది పూర్వీకి 8 years బ్యాక్ ఏజ్. సో ఇప్పుడంటే +8 అవుతుంది, అంతే కదా. అంటే పూర్వీ ప్రజెంట్ ఏజ్ ఎంత అవ్వాలండి? x + y + 8 అవ్వాలి, ఇంతేనా. x + y + 8. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారండి? ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత ఆమె కూతురు మరియు కొడుకు యొక్క వయసుల నిష్పత్తి 7:6 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత అంటే y + 5 అవుతుంది కదా, కొడుకుది x + 5 అవుతుంది కదా. వీళ్ళ రేషియో ఎంత అన్నారండి? 7:6. ఓకే, ఇప్పటివరకు అర్థమైంది. పూర్వి యొక్క భర్త ఆమె కంటే 7 సంవత్సరాలు పెద్దవాడు, అంటే హస్బెండ్ అంటే హెచ్ తీసుకుంటున్నాను చూడండి. ప్రజెంట్ ఏజ్ ఇంత అవుతే హస్బెండ్ ఎంత అవ్వాలండి? x + y + 8 + 7 అంటే 15 అవ్వాలా? రైట్, పెద్దవాడు. మరియు అతని ప్రస్తుత వయసు వారి కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు, అంటే ఈయన ఏజ్ x + y + 15 అనే వాల్యూ సన్ ప్రజెంట్ ఏజ్కి 3 టైమ్స్ అంట. సన్ ప్రజెంట్ ఏజ్ ఎంత? x. మీకు ఎవరి ఏజ్ కనుక్కోవాలండి? కూతురు ఏజ్ కనుక్కోవాలి, అంటే y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మీకు y వాల్యూ కావాలంటే y + 15 ఈక్వల్ టు 3x - x అంటే 2x కదా. x వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y వాల్యూ వస్తుంది కదా. ఈ ఈక్వేషన్ నుండి మీరు 6 × y ఎంత అండి? 6y + 6 × 5 30
ఈక్వల్ టు 7x ప్లస్ 35 కదా. ఎక్స్ ప్లేస్లో కనుక మీకు వై వస్తే మీ ఆన్సర్ వస్తుంది కదా. సో మీకు ఎక్స్, సో ఇప్పుడు 6y 30 ఇటు 35 వస్తే -35 అవుతుంది కాబట్టి +30 - 35 అంటే -5 ఈక్వల్ టు 7x. సో ఇక్కడ బై 7 అవుతుందా ఎక్స్ వాల్యూ. ఈ ప్లేస్లో మీరు అదే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు y + 15 ఈక్వల్ టు 2 × 6y - 5/7. ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు. సో y + 15, సో 7 ఇటు వస్తే ఏమవుతుందండి మీకు 7y + 15 × 7 అంటే 105 ఈక్వల్ టు 12y - 10. ఇంతేనా. 7y ఇటు వెళ్తే 12y - 7y అంటే మీకు 5y అవుతుంది. 10 ఇటు వస్తే 115 అవుతుంది. సో y ఈక్వల్ ఎంత అవుతుందండి అప్పుడు 23 అవుతుంది. అంతేనా. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ కదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 24 అండి. సారీ, క్వశ్చన్ నెంబర్ 14. A trader buys jowar at 30 per kg. 20% of the grain gets wasted. He plans to sell remaining grain so that he make 40% overall profit. Price in per kg should he sell the grain? మీకు అతను 30 రూపాయలు పెట్టి కొన్నాడంటండి. 20% వేస్ట్ అయింది అంటే 1/5 వేస్ట్ అయింది కదా. 1/5 వేస్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 kgs కొన్నాను అనుకోండి. 5 kgs కొన్నాను అనుకోండి. 1 kg వేస్ట్ అయిందంటే ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు 4 kg ఉన్నట్టు కదా. మీరు 30 రూపీస్ పెట్టి 5 kg కొన్నారంటే మీకు ఎంత అవ్వాలి 150 రూపీస్ ఖర్చు అవ్వాలి. 150 రూపీస్ ఖర్చు అవ్వాలి. ఇప్పుడు మీకు ఓవరాల్గా 40% ప్రాఫిట్ రావాలి. 1 kg వేస్ట్ అయిపోయింది, 4 kgనే మీరు అమ్మాలి. ఇప్పుడు మీ దగ్గర ఉంది 4 kg కదా. మీకు ఓవరాల్గా మీకు ఖర్చు పెట్టిన దానిపైన 40% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి చెప్పండి. మీరు ఖర్చు పెట్టింది 150, 10% అంటే 15, 40% అంటే 60 కదా. 60 ప్రాఫిట్ రావాలి ఓవరాల్గా. 150 + 60 అంటే ఎంత అండి 210కి అమ్మాలి. 210కి అమ్మాలి. మీ దగ్గర ఉన్నది ఎంత 4 kg. సో ఎంత కమ్మాలండి ఒక్కొక్క దాన్ని. 50 అయితే మీకు 200 అయ్యేది, 10 ఎక్కువ ఉంది, 10/4 అంటే 2.5 అంటే 52.5కి అమ్మాలా. సో ఆప్షన్ ఎక్కడ ఉందండి మీకు, ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. ₹1001 is divided among A, B, C such that share of A is 5/6 part of B and C together and share of B is 3/8 part of A and C together. Then find the share of each. మీకు 1001 అంటే 1001 రూపాయలని కనుక ముగ్గురు మధ్య పంచుతున్నారు. ఎలా పంచుతున్నారో ఇచ్చినారండి. ఆ రకంగా పంచితే ఏబీసీలకు ఒక్కొక్కళ్ళకి ఎంత వస్తుందో క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఏబీసీలకు ఎంత వస్తుందో మీకు ఆప్షన్లో అయితే ఉంది కదండి. మీకు ముగ్గురికి పంచేది 1001 కాబట్టి మీ ఆప్షన్లో అన్నింటినీ కూడితే 1001 రావాలి కదా. ఇలాంటి మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు 1-2 ఆప్షన్లు అయితే ఖచ్చితంగా ఉండవండి. ఇక్కడ కనుక మీరు చూస్తే 3 + 3 6, 6 + 5 ఎంత అండి 1, యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత మీకు 2. సో ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 1 ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 7 + 8 15 + 2 17, యూనిట్ డిజిట్ మీకు 1 రావాలి. 5 + 7 ఎంత 12, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. మిగిలిన ఆన్సర్ 1. రైట్. మెథడ్ చూద్దాం చూడండి. రూపాయలు 1001ని A, B మరియు Cల మధ్య పంచారు. అయితే ఏ యొక్క వాటా ఎలా ఉందంట B మరియు Cలకు వచ్చిన మొత్తంలో 5/6 వంతు ఉంది. అంటే ఇలాగైనా రాసుకోవచ్చింది మీరు 5/6 ఆఫ్ B + C అని రాసుకుంటారు. ఇలా నేను దీన్నే కనుక ఇటు తీసుకొస్తే ఇంతే అవుతుందా B + C అంటే B + Cకి 6 వస్తే Aకి 5 రావాలి కదా వాటా. రైట్. నెక్స్ట్ ఏమన్నారండి B యొక్క వాటా AC యొక్క వాటా మొత్తంలో ఎంత అంట 3/8 వంతు. ఇది రేషియో కదా. మీరు A, B, Cలకి సేమ్ పంచుతున్నారు కదా అమౌంట్ 1001 పంచుతున్నారు కదా అందరికి కలిపి. ఇక్కడ చూడండి ఏకి కనుక మీరు 5 రూపీస్ ఇచ్చినారనుకోండి, B + Cకి ఎంత ఇచ్చినట్టు టోటల్ 11 రూపీస్ ఇచ్చినట్ట. Bకి 3 రూపీస్ ఇస్తే A + Cకి 8 రూపీస్ ఇచ్చినట్టు, టోటల్ ఎంత ఇచ్చినట్టు 11 రూపీస్. ఇక్కడ మీరు 11 పంచుతున్నారు, ఇక్కడ 11 పంచుతున్నారు. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు పంచే వాల్యూ కనుక సేమ్ లేదనుకోండి ఫస్ట్ మనం సేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తం 11 పంచుతున్నారు. మొత్తం 11లో ఏకి ఎంత ఇస్తున్నారండి A, B, C కదా. ఏకి 5 ఇస్తున్నారు, ఏకి 5. Bకి ఎంత ఇస్తున్నారు 3. 5 + 3 8 వెళ్ళిపోతే Cకి ఎంత ఇవ్వాలి 3 ఇవ్వాలి. ఇంతేనా. సో మీరు మొత్తం పంచేది ఎంత అండి 1001. 11 వాల్యూ ఎంత అయింది చెప్పండి 91 అయింది. 11 వాల్యూ 91 అయితే 5 × 91 చేస్తే ఎంత వస్తుంది మీకు 5.
5×9=45. సో ఏకి ఎంత ఇవ్వాలి మీకు 455 ఇవ్వాలి. సో ఇలా మీరు మిగతా రెండింటికి కూడా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ 455 ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఎక్కడ కూడా 455 లేదు కాబట్టి ఆప్షన్ ఏలో ఉంది కదా మనకి, మిగతా 3 ఆప్షన్లో లేదు కదా. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 అండి. The area of 3 adjacent faces of a cuboid box are P, Q and R square centimeters. What is the volume of this box? ఇదైతే మీకు సింపుల్ క్వశ్చన్ అండి. మీకు క్లాస్లో కూడా ఫార్ములా రూపంలో ఆల్రెడీ చెప్పుంటారు. మీకు ఒక క్యూబ్ కనుక ఉంటే ఆ క్యూబ్కి 3 ఫేసెస్, క్యూబ్ అవ్వనివ్వండి క్యూబాయిడ్ అవ్వనివ్వండి ఏదైనా 3 ఫేసెస్ యొక్క ఏరియాస్ కనుక ఇస్తే అడ్జసెంట్ ఫేసెస్ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక క్యూబ్ అనుకుంటే ఇలా ఇది మీకు క్యూబ్ కదండి. ఈ క్యూబ్లో మీకు 3 అడ్జసెంట్ ఫేసెస్ ఏవి, ఒక ఫేస్ కనుక మీరు ఇది తీసుకున్నారనుకోండి 1, దీనికి అడ్జసెంట్ ఫేస్ ఒకటి ఇది అవుతుంది, ఇంకోటి దీని బ్యాక్ ఉన్న ఫేస్ ఒకటి అవుతుంది. ఈ 3 ఫేసెస్ యొక్క ఏరియాస్, పక్కన ఉండే ఫేసెస్ యొక్క ఏరియాస్ కనుక మీకు PQR అయితే దాని వాల్యూమ్కి ఫార్ములా మీకు √, మీకు వాల్యూమ్ ఈక్వల్ టు √PQR. ఇది మా ఫార్ములా అండి మీకు. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. Question number 17th. The foot of a ladder 15 meter long is 9 meter from a house and its top reaches the upper part of a circular window. When the foot of the ladder is drawn to a distance of 3 meter away from the house, the top reaches the lower edge of the window. The area of the window is. మీకు ఒక వాల్ ఉందండి, ఇలా ఒక హౌస్ ఉంది, ఇలా హౌస్ ఉంది, దీనికి ఇది బేస్ కదా హౌస్కి, ఇక్కడ నుండి ఒక ల్యాడర్ ఇలా ఉందంట. ఈ ల్యాడర్ ఎక్కడ టచ్ చేస్తుందంటే ఇక్కడ మీకు ఒక సర్క్యులర్ విండో ఉంది, ఇలా ఒక సర్క్యులర్ విండో ఉంది, ఈ టాప్కి టచ్ చేస్తుంది. ఇది ఎన్ని మీటర్ల దూరంలో ఉందంటే ఇక్కడ నుండి బేస్ నుండి ఈ డిస్టెన్స్ మీకు 9 మీటర్స్ అన్నారు. ఎంత? 9 మీటర్స్. అండ్ ఈ ల్యాడర్ 15 మీటర్స్ అని ఇచ్చినారు, అంతేనా? 15 మీటర్స్ అని ఇచ్చినారు. ఒకవేళ ల్యాడర్ కనుక ఇంకొక 3 మీటర్స్ కనుక దూరం జరిగింది అనుకోండి బేస్ నుండి, అప్పుడు ఆ పైన కొన ఉంటుంది కదా, ఇది ఇలా కిందికి జారుతుందంట. ఇది కనుక ఇంకొక 3 మీటర్స్ కనుక జరిగితే ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇది మీకు ల్యాడర్ ఫిక్స్ కదండి, మీకు ల్యాడర్ ఇలా జరిగితే ఇది పైనుండి కిందికి వస్తుంది కదా, జనరల్ అబ్జర్వేషన్ మనకు అది. అయితే ఇప్పుడు దీని యొక్క ఈ సర్క్యులర్ విండో ఉందా, ఈ సర్క్యులర్ విండో యొక్క రేడియస్ మీకు ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే మీకు రేడియస్ కావాలి కదా. సార్ రేడియస్ కనుక్కుందాం చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ నుండి ఇక్కడికి 9 అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి 15. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి 12 అని అర్థమైందండి. ఈ లెంత్ మొత్తం 12 కదా, ఎందుకంటే మీకు 9, 12, 59 రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదా. నెక్స్ట్ మీకు ఇక్కడ నుండి ఇక్కడికి 12 కదండి, ఇక్కడ నుండి ఇక్కడికి 12, ఇక్కడ నుండి ఇక్కడికి 15. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అప్పుడు మీకు ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఎంత అవ్వాలి, ఇది 9 అవ్వాలి. అంటే ఇది మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికేమో 12, ఇక్కడ నుండి ఇక్కడికేమో 9. అప్పుడు ఈ లెంత్ ఎంత అవ్వాలి మీకు, ఈ పార్ట్ 3 అవ్వాలి. సో మీకు రేడియస్ ఎంత అవ్వాలండి, డయామీటర్ 3 కదా, ఇది డయామీటర్ 3 అంటే రేడియస్ ఎంత అవ్వాలి, 3/2 అవ్వాలి. ఏరియా ఫార్ములా ఏముంటుందండి, πr² కదా. సో π అంటే 22/7, r² అంటే 9/4. ఇది 11 × 2, ఇది 2 × 99/14. 99/14 ఎక్కడుందండి, ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. ఎందుకంటే 14 7 టైమ్స్ మీకు 98, 1 రిమైండర్ వస్తుంది కాబట్టి. సో 14 × 7 98 + 1 99/14 మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద షాడో ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 48 meters వెన్ యాంగిల్ ఆఫ్ సన్ చేంజెస్ ఫ్రమ్ 48 degrees to 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా ఒక మీకు బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ యొక్క షాడో ఇంతవరకు వస్తుందంట అండి. ఇది బిల్డింగ్ మీకు, ఇదేమో బిల్డింగ్ మీకు. బిల్డింగ్ షాడో ఇక్కడ వరకు వచ్చింది ఎప్పుడు, 45 degrees ఉన్నప్పుడు. సన్ మీకు 45 degrees చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఒకవేళ సన్తో యాంగిల్ కనుక 30 degrees అయింది అనుకోండి, ఇలా 30 degrees అయితే షాడో ఇక్కడ నుండి ఉన్న షాడో ఇక్కడ వరకు వస్తుందంట. ఎంత అవుతుంది అప్పుడు, 48 meters పెరుగుతుందంట. అంతేనండి ఇచ్చిన క్వశ్చన్లో 48 meters ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 48 meters అన్నట్టు. ఇనీషియల్గా మీకు 45 degrees ఉన్నప్పుడు షాడో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తే ఈ యాంగిల్ కనుక 30 చేంజ్ అయింది అనుకోండి, ఈ డిస్టెన్స్ పెరుగుతుంది కదా షాడోది. ఆ షాడో పెరిగే డిస్టెన్స్ మీకు 48 meters అన్నారు. రైట్. అయితే మీకు ఏం కనుక్కోమన్నారు, బిల్డింగ్ హైట్ కనుక్కోమన్నారు కదా. 45 degrees అంటే ఇది 1 అయితే ఇది 1 అవ్వాలి.
30 degrees అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు √3 అవ్వాలా. tan 30 అంటే 1/√3 కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి మీకు √3, ఇక్కడ నుండి ఇక్కడికి 1 అంటే ఈ పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? ఇది √3 - 1 అవ్వాలా. మొత్తం √3, ఈ పార్ట్ 1, సో ఇది √3 - 1 అవ్వాలి. √3 - 1 వాల్యూవే మీకు 48 అని ఇచ్చినారండి. √3 - 1 వాల్యూ 48 అయితే మీకు 1 వాల్యూ ఎంత అని అడిగినారు. రైట్. సో 48/√3 - 1 కదా. రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది మీకు? √3 + 1, √3 + 1 ఇంతే కదా. సో డినామినేటర్లో 2 అవుతుందా? ఈ వాల్యూ 2 అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 24 టైమ్స్. సో 24 × √3 + 1 ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 19. A spherical metal ball of 6 cm radius is melted and recast into 3 spherical balls. The radii of 2 of these balls are 3 cm and 4 cm. What is the radius of the third ball? ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక స్పెరికల్ బాల్ ఉంది, దాని రేడియస్ ఏమో 6 సెంటీమీటర్స్. దాన్ని కరిగించి మీకు 3 స్పెరికల్ బాల్స్ తయారు చేస్తున్నారు. ఒకదాని రేడియస్ 3, ఇంకో దాని రేడియస్ 4. అంతేనా? ఒకదాని రేడియస్ 3, ఇంకో దాని రేడియస్ 4. అయితే థర్డ్ దాని రేడియస్ ఎంత అని అడిగినారండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్ సి చూడండి, 6, 7. మీరు 6 సెంటీమీటర్స్ ఉన్న రేడియస్ ఉన్న బాల్నే కరిగిస్తే మీకు ఇంకొకటి తయారు చేస్తే మీకు 6 సెంటీమీటర్స్ రేడియసే కావాలి. మీరు 3 తయారు చేస్తున్నారు కాబట్టి మీ ఆన్సర్ ఖచ్చితంగా 6 కన్నా తక్కువ అవ్వాలి కదా. 6 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సే లేదు. సో ఈ రెండు మీకు రైట్, అవుట్ అండ్ రైట్గా మీరు రిజెక్ట్ చేయొచ్చు కదా ఈ రెండు ఆప్షన్స్ని. రైట్. ఇప్పుడు మీకు స్పెరికల్ బాల్ని ఇలా మెల్ట్ చేస్తే ఏమొస్తుంది? 4/3 πr³ = ఇవంతా ఫార్ములా రాసి కాకుండా 6 క్యూబ్ వాల్యూ, 3 క్యూబ్ వాల్యూ, 4 క్యూబ్ వాల్యూ దేనితో ఈక్వల్ అవుతుందో మీరు చెక్ చేస్తే సరిపోతుందండి. 6 క్యూబ్ అంటే 216 కదా, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64. ఎంత అవుతుంది చెప్పండి? ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 + 4 ఎంత? 11. అంతే కదా, 7 + 4 11. ఇక్కడ 6 రావాలంటే మీకు ఇక్కడ క్యూబ్ వాల్యూ 5 రావాలి, 125 వస్తే సరిపోతుంది. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. ఇది మీకు సింపుల్గా చేస్తే, లేదా మీరు ఎలా చేయొచ్చు? 4/3 πr⁴ అంటే ఇది 6 క్యూబ్. దీన్ని కరిగించి మీరు దేన్ని తయారు చేస్తున్నారు? 3 వాల్యూమ్ని. 4/3 4 క్యూబ్ ఒక దాన్ని, 4/3 π 3 క్యూబ్ ఇంకో దాన్ని, లాస్ట్ దాన్ని మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, 4/3 ఆర్ అనుకుంటే సరే r³ అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసి 4/3 π 4/3 π 4/3 క్యాన్సిల్ చేసి మళ్ళీ 6 క్యూబ్ = 4 క్యూబ్ + 3 క్యూబ్ + r³ అదే వచ్చిందండి మీకు. ఈ పాయింటే కదా. మీకు ఆల్రెడీ కనుక అండర్స్టాండింగ్ ఉందనుకోండి ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని మీకు తెలిస్తే మీరు డైరెక్ట్గా ఈ స్టెప్తో చేస్తారు. మీరు ఇదంతా కూడా రాయరు. ఈ 6 క్యూబ్ + 3 క్యూబ్ + 4 క్యూబ్ కూడా రాయాల్సిన అవసరం ఉండదు. మీకు 6 క్యూబ్ ఇస్తే 216, ఒక దాన్ని 27, ఇంకో దాన్ని 64, మైనస్ చేస్తే ఎంత వస్తుంది చేసేసేయండి. సింపుల్ కదా మీకు ఆన్సర్ ఇంత. సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 20. A sum of money is paid back. A sum of money is paid back in 3 annual installments of ₹1 to 167 each, allowing 15% compound interest compounded annually. The sum borrowed was. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మీరు ఎంతో కొంత డబ్బుని తీసుకున్నారండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ దగ్గర. ఈ తీసుకున్న డబ్బుని మీరు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టినారండి? 12,167 రూపాయలు కట్టినారు. మీరు ఎంతో కొంత డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బుని 15% దగ్గర 15% వడ్డీతో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత అయింది మీకు? 12,167 వాల్యూ అయిందా? అయితే మీరు అసలు తీసుకున్న సొమ్ము ఎంత, మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు వడ్డీకి అని క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని మనం ఇంతకుముందు మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ టైప్ మోడల్ మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఈ క్వశ్చన్కి అయితే మనం రెగ్యులర్ మెథడ్ అయితే చేద్దామండి, బట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ సింపుల్ మెథడ్ ఉంటుంది. నేను మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. మీకు ప్రిన్సిపల్ వాల్యూ తెలుసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పి వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ ఇచ్చినారు అనుకోండి. ఇన్స్టాల్మెంట్ వాల్యూ అనుకోమంటే ఈ ప్రిన్సిపల్కి R% యాడ్ చేయండి. అంటే మీకు ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుందా, ఆ ప్రిన్సిపల్కి పిలో R% యాడ్ చేయండి. అంటే P × R/100 ఇంతనా యాడ్ చేయడం. ప్రిన్సిపల్లో R% వాల్యూని కనుక యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఉంటుందా? వచ్చే వాల్యూలో యూనిట్ డిజిట్ ఏది ఉంటుందో ఇక్కడ యూనిట్ డిజిట్, ఈ యూనిట్ డిజిట్ మీకు ఆప్షన్లో దేనికి మ్యాచ్ అవుతుందో అదే మీ రైట్ ఆన్సర్ అండి. అర్థమవుతుందా? మీకు ప్రిన్సిపల్ ఇచ్చి ఆర్ వాల్యూ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటే మీకు ఇచ్చిన ప్రిన్సిపల్కి ఆర్ని యాడ్ చేయండి. అంటే ఈ ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్లో R% వాల్యూని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రిన్సిపల్ ఒక 1000 అన్నారు అనుకోండి, 10% అంటే
10% ఎంత 100 కదా, 100 యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 0. సో మీకు వచ్చే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 0 అవ్వాలి. నేను మీకు అర్థం కావడానికి ఇది చెప్పింది, కానీ మీ క్వశ్చన్ ఇలా ఉండదు కదా. సో ఇప్పుడు మీకు ఏమి ఇచ్చినారండి, ఇప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు, ఆర్ ఇచ్చినారు. ఇప్పుడు మీకు పీ కనుక్కోమన్నారు అంతేనా, ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. సింపుల్ అండి. మీకు ఇన్స్టాల్మెంట్లో యూనిట్ డిజిట్ వాల్యూ తెలుసు కదా, ఇన్స్టాల్మెంట్లో యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత ఉంది 7 ఉంది. మీకు ఆర్ వాల్యూ ఎక్కడుంది, క్వశ్చన్లో ఉంది. పీ వాల్యూ ఎక్కడుంది, ఆన్సర్లో ఉంది కదా. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్లో ఒకటి రైట్ ఆన్సర్, అది మీ ప్రిన్సిపల్ కదా. మీకు ఏ ఆప్షన్కి 15%ని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 7 వస్తుందో నాకు చెప్పండి. ఇప్పుడు ఇది ఉందా, రైట్. 10% అంటే 9 అవుతుంది, 10% అంటే 9 అవుతుందండి. యూనిట్ డిజిట్తోనే మాట్లాడదాం. 9 మీకు బై 2 చేస్తే 5% కదా. 15% యాడ్ చేయడం అంటే ఒక 10% యాడ్ చేయడం, ఒక 5% యాడ్ చేయడం. 5% అంటే దీనికి బై 5 చేస్తే మీకు ఆన్సర్ 0.5లలో వస్తుందా. సో ఇది మీ ఆన్సర్ కాదండి, మీకు యూనిట్ డిజిట్ 7 రావాలి, రైట్. ఇక్కడ ఏమొస్తుందండి, లాస్ట్ 2 డిజిట్ 70, 10% అంటే 2770. మీకు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ మీకు 5 వస్తుందా, లాస్ట్కి 0 అంటే బై 2 చేస్తే 5 రావాలి ఖచ్చితంగా. సో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 5 వస్తుంది. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఈ ఆన్సర్ చూడండి. ఇప్పుడు మీకు లాస్ట్కి యూనిట్ డిజిట్ 6. ఇప్పుడు 25 10% యాడ్ చేయడం అంటే 2956 యాడ్ చేయడం కదా. 2956 అంటే యూనిట్ డిజిట్ 6. ఇప్పుడు మీకు 5% యాడ్ చేయాలి కదా. ఇక్కడ 6 ఉందంటే బై 2 చేస్తే మీకు వచ్చే పాసిబిలిటీ ఏముంది చెప్పండి. బై 6 చేస్తే ఒకటి 3 రావచ్చు, లేదా 8 కూడా రావచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ 16 మిగిలితే 8 కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది కదా. అంటే 2 × 8 మీకు 6 కదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు 2956 కదా, 2956 యాడ్ చేయాలి. ఇది బై 2 చేస్తే ఏమవుతుంది చెప్పండి. 1 4 టైమ్స్ మళ్ళీ 7 8 వచ్చింది చూడండి. ఇప్పుడు 8 వచ్చింది, 8 వచ్చిందా. యూనిట్ డిజిట్ ఎంత అయింది 4 అయింది. కానీ మీ యూనిట్ డిజిట్ ఎంత రావాలి 7 రావాలి. ఇక్కడ చూడండి 2 7 7 8 ఇది 10%. 5% అంటే దీంట్లో ఆఫ్ కదా. 1 3 8 9 9 + 8 ఎంత 7. ఇక్కడ 0 ఉంది. యూనిట్ డిజిట్ 7 మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. ఇది మీకు 99.999% కేసెస్లలో అప్లై అవుతుంది. మీకు ప్రిన్సిపల్ ఇచ్చి ఆర్ వాల్యూ ఇస్తే ప్రిన్సిపల్కి కనుక మీరు 6%ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూలో యూనిట్ డిజిట్ ఏది ఉంటుందో మీకు ఇన్స్టాల్మెంట్లో యూనిట్ డిజిట్ కూడా సేమ్ ఉంటుంది 99.99% కేసెస్లలో. ఓన్లీ 0.1% కేసులోనే ఉండదు, అది మీకు సపరేట్ కేసు. మనకు అటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎగ్జామ్స్లో రావు. సో ఇదైతే సింపుల్ కదా ఆన్సర్ మార్క్ చేయడం. ఇది మీరు 10 సెకండ్లో చేస్తారు. ఇప్పుడు రెగ్యులర్ మెథడ్ చూద్దాం. రెగ్యులర్ మెథడ్ ఎలా చేయొచ్చు. రెగ్యులర్ మెథడ్ అయితే మనకి రేషియోస్లో చేస్తాం కదా. 15%ని మీరు ఫ్రాక్షన్లో చెప్పండి ఎలా రాస్తాం మనం. 15% అంటే 3/20, 3/20 ఇంతే కదండి. 15/100 అంటే 5తో క్యాన్సల్ చేస్తే 3 15 టైమ్స్, సారీ 5 × 3 15, 5 × 20 100 కదా. 3/20. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్ని చేసేటప్పుడు మనకు అర్థం చేసుకోవడం ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరికి వచ్చి ఒక 20 రూపాయలు అప్పు తీసుకుంటున్నారు అనుకోండి. 1 ఇయర్ తర్వాత పే చేస్తా అన్నారు. ఇప్పుడు నేను మీకు 20 రూపాయలు అప్పు ఇవ్వాలి, నేను మీకు 20 రూపాయలు ఇస్తున్నాను. 1 ఇయర్ తర్వాత మీరు నాకు ఎంత పే చేయాలండి 3 రూపాయలు ఇంట్రెస్ట్ కదా. 20 అయితే 3 రూపాయలు ఇంట్రెస్ట్, 15% అంటే అంతే కదా, 23 రూపాయలు పే చేయాలి. ఇది పక్కన పెట్టేసేయండి. మీకు 20 రూపాయలు అవసరం ఉంది, నేను ఇస్తున్నాను. 3 రూపాయలు వడ్డీతో కలిపి సంవత్సరం తర్వాత మీరు నాకు ఎంత తెచ్చి ఇవ్వాలి 23 ఇవ్వాలా. రైట్. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఒక అమౌంట్ కావాలి, ఇదైతే తీసుకున్నారు అయిపోయింది, దీని గురించి మర్చిపోండి. ఇంకొక అమౌంట్ కావాలి, మీరు దాన్ని నాకు 2 సంవత్సరాల తర్వాత తెచ్చిస్తారనుకోండి. అప్పుడు మీరు ఎంత తీసుకోవాలండి. దీనికి స్క్వేర్ తీసుకున్నారనుకోండి. 20కి స్క్వేర్ ఎంత 400. 400 తీసుకుంటే దీనికి స్క్వేర్ ఎంత 529. 529 తెచ్చేయాలి. ఎందుకంటే 400 ఉన్న అమౌంట్ 1 ఇయర్ తర్వాత 23/20 అవుతుంది. ఇంకొక 1 ఇయర్ తర్వాత 23/20 అవుతుంది. ఈ 20 క్యాన్సల్ అయితే మీకు ఇవేగా మిగిలేది 529. అంటే మీరు నా దగ్గర 400 తీసుకుంటే 529 పే చేయాలి. నేను ఇక్కడ ఎందుకు 20 తీసుకోలేదు, ఒకవేళ 20 తీసుకుంటే మీకు వచ్చే ఆన్సర్ ఈజీగా రాదు. 23/20 అవుతుంది ఫస్ట్ ఇయర్ తర్వాత. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇయర్ తర్వాత 23/20 అవుతుంది. మీ ఆన్సర్ ఎంత అవుతుంది 529/20 రావాలి. ఇలా మీకు
ఇబ్బంది అవుతుంది కదా క్యాలిక్యులేషన్. ఇబ్బంది అవ్వకుండా నేను మీకు 400 కనుక ఇప్పుడు అవసరం ఉంటే 2 సంవత్సరాల తర్వాత మీరు నాకు ఎంత తెచ్చేవాళ్ళు చెప్పండి? 529. ఇప్పుడు మీరు 20 రూపాయలు తీసుకున్నారు, మీరు 1 ఇయర్ తర్వాత నాకు 23 తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు మీరు నా దగ్గర 400 రూపాయలు తీసుకున్నారు, 2 సంవత్సరాల తర్వాత ఎంత తెచ్చేయాలి? 529 తెచ్చేయాలి. ఒకవేళ ఈరోజు మీకు 8000 అవసరం ఉందనుకోండి, దీనికి క్యూబ్ చేయండి. దీనికి క్యూబ్ చేస్తే 529 ఇంటూ 23 అంతేనా? క్యూబ్ చేస్తే స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ, ఇంకో 23 చేస్తే క్యూబ్ అవుతుంది కదా. ఇప్పుడు కనుక మీరు నా దగ్గరికి వచ్చి 8000 తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత మీరు నాకు ఎంత తెచ్చేయాలి? 529 ఇంటూ 23. సో ఈరోజు మీరు నా దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు చెప్పండి? ఈరోజు మీరు నా దగ్గర 20 రూపాయలు తీసుకున్నారు. ఈ 20 రూపాయలకు సంబంధించి మీరు 23 రూపాయలు 1 ఇయర్ తర్వాత నాకు ఇచ్చేస్తారు. అర్థమైందా? ఈరోజు మీరు నా దగ్గర 400 రూపాయలు తీసుకున్నారు. ఈ 400 తీసుకున్న దానికి 2 సంవత్సరాల తర్వాత మీరు ఎంత తెచ్చిస్తారు? 529 తెచ్చిస్తారు. ఈరోజు మీరు నా దగ్గర 8000 తీసుకున్నారు. ఈ 8000కి సంబంధించి 3 సంవత్సరాల తర్వాత నాకు ఎంత తెచ్చిస్తారు? 529 ఇంటూ 23 ఈ అమౌంట్ తెచ్చిస్తారు కదా. మీరు ఎవ్రీ ఇయర్ తెచ్చిచ్చే అమౌంట్ నాకు డిఫరెంట్ ఉంటుంది కదండి. ఎందుకంటే మీరు ఇవి డిఫరెన్స్గా తీసుకున్నారు కాబట్టి మీరు పే చేసే అమౌంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఇక్కడ 23 పే చేస్తున్నారు, ఇక్కడ 529, ఇక్కడ 529 ఇంటూ 23 పే చేస్తున్నారు. నేను ఈ పే చేసే అమౌంట్ కనుక సేమ్ పే చేయాలి అని అనుకుంటే, అంటే ఇక్కడ 529 ఇంటూ 23 పే చేస్తారా 3rd ఇయర్ తర్వాత, ఇక్కడ కూడా నేను అంతే పే చేయాలనుకుంటే ఇంత తీసుకుంటే సరిపోతుందా? 400 ఇంటూ 23 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, మీరు 529 ఇంటూ 23 పే చేస్తారు. ఈరోజు మీది నా దగ్గర ఇంత అమౌంట్ తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఇంత పే చేయాలి. ఒకవేళ ఇది లేదనుకోండి, ఈ వాల్యూ ఇంటూ 23 లేదనుకోండి, అప్పుడు ఇంటూ 23 పే చేయరు. ఇంటూ 23 తీసుకున్నారనుకోండి, ఇంటూ 23 పే చేస్తారు అంతేనా? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సేమ్ 1 ఇయర్ తర్వాత కూడా మీరు అంతే పే చేయాలంటే ఇంటూ 23 ఇంటూ 23 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 23 ఇంటూ 23 చేయాలా? మీరు నా దగ్గర కనుక ఇంత తీసుకుంటే ఈరోజు ఇది ఎప్పుడు పే చేస్తున్నారండి? 1 ఇయర్ తర్వాత. మీరు ఈరోజు నా దగ్గర ఇంత తీసుకుంటే 1 ఇయర్ తర్వాత ఇంత పే చేస్తున్నారు. మీరు ఈరోజు నా దగ్గర ఇంత తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత ఇంత పే చేస్తున్నారు. మీరు నా దగ్గర ఇంత తీసుకుంటే 3 ఇయర్స్ తర్వాత ఇంత పే చేస్తున్నారు. 1 ఇయర్ తర్వాత పే చేసేది, 2 ఇయర్స్ తర్వాత పే చేసేది, 3 ఇయర్స్ తర్వాత పే చేసేది సేమ్ ఉందా? సేమ్ ఉంది కదా. ఈరోజు మీరు నా మొత్తం ఎంత తీసుకుంటున్నారండి నా దగ్గర? ఇవన్నీ ఈరోజే కదా తీసుకుంటున్నారు. అంటే మీరు మొత్తం ఈరోజు నా దగ్గర ఇంత అమౌంట్ కలిపి తీసుకుంటే మీరు 1 ఇయర్ తర్వాత ఇంత కట్టాలి, 2 ఇయర్స్ తర్వాత ఇంత కట్టాలి, 3 ఇయర్స్ తర్వాత ఇంత కట్టాలి. అర్థమైందా? ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం ఇలాగే ఉంటుందండి. ఈరోజు మొత్తం మీరు నా దగ్గర ఇంత తీసుకుంటున్నారు, దానికి ప్రతి సంవత్సరం మీరు సమానంగా కడుతున్నారా కట్టట్లేదా? కడుతున్నారు కాబట్టి ఇది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అయింది మీకు. ఈరోజు మీరు నా దగ్గర ఎంత తీసుకున్నారు చెప్పండి? ఈరోజు మీరు నా దగ్గర 23 ఇంటూ 23 అంటే 529, 529 ఇంటూ 20 500 అంటే 1000 అవుతుంది. 29 ఇంటూ 2 అంటే 58 అవుతుంది. సో 1058కి ఒక 0. సో 1058 పక్కన ఒక 0. 23 ఇంటూ 4 అంటే చెప్పండి 92 కదా. 9200 ఇది 8000 ఎంత అవుతుంది చెప్పండి? 0 8 7 7 27780. మీరు నా దగ్గర కనుక 27780 ఈరోజు తీసుకుంటే మీరు ప్రతి సంవత్సరం నాకు ఇన్స్టాల్మెంట్ ఇంత పే చేయాలి. దీన్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే వాల్యూ ఇదే వస్తుందండి, 12167 వస్తుంది. అంటే మీరు 12167 కనుక ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారంటే మీరు నా దగ్గర ఈరోజు ఎంత తీసుకుని ఉండొచ్చు? 27,780. క్వశ్చన్లో ఇదే ఉంది కదండి ఆన్సర్. రైట్. మీకు కనుక షార్ట్ కట్ కనుక ట్రిక్స్ కనుక ఇవి తెలిస్తే మీరు క్వశ్చన్ చేయడం చాలా ఈజీ. ఇదంతా చేస్తే మీకు ఎంత టైం వేస్ట్ అవుతుంది? సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా 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 ఇంపార్టెంట్, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వచ్చు మనకి.